రింగ్ ఫిల్ లైట్. సో మనం ఆన్లైన్ నుంచి తెప్పించాము. నైట్ కోర్ ఉందంట, ఎక్స్ట్రీమ్ ఉందంట, మల్టిపుల్ కలర్ ఉందంట. పర్పస్ మేక్ అండ్ సై అసలు ఐ ప్రాబ్లం ఉండదంట. చూద్దాం. ఇప్పుడు ఎక్కువ ఇద్దా లైట్. నువ్వు ఓకేనా? ఓకే, నిన్న తెప్పించాము, బాగుంది. మరి ఇది జస్ట్ ఇది తెప్పించాము, ఇది ఎలా ఉందో రింగ్ లైట్ చూడాలా. సో దీని పర్పస్ ఏంటంటే మనకి ఎక్కువగా స్టాండింగ్ పెట్టుకొని బిగించుకుంటే సింగిల్ పర్సన్ ఎవరైనా కానీ మనం ఏదైనా కానీ మాట్లాడాలనుకున్నప్పుడు ఇది మనకు చాలా బాగా ఉపయోగపడుతుంది. చూద్దాం, మీకు ఫిట్ చేసి చూపిస్తాను మొత్తం అంతా ఎలా ఉంటుంది ఏంటి అనేది. మనకి వైర్ బాగా ఇచ్చారు, ఒక 2 మీటర్స్ వైర్ ఇచ్చారు బాగా. సో ఇక్కడే మనకి ఒక చిన్న కూడా ఇచ్చాడు. చూద్దాం, ఫస్ట్ నేను మీకు ఫిట్ చేసి చూపిస్తా ఎలా ఉంది ఏంటి అనేది. ఒక్క సో మనకి ఇది ఒక్కటే ఇచ్చాడు. మనం దీనికి సంబంధించి ఇది అవసరం మనకి, ఇది కూడా ఇచ్చాడు. ఇది వాస్తవం చెప్పాలంటే ఇది ఒక మినీ ట్రైపోడ్ లాంటిది. మనం దీన్ని ఎలాంటి డైరెక్షన్ కావాలంటే అలా లెఫ్ట్ రైటు మొత్తం అంతా కూడా మనం సెట్ చేసుకోవచ్చు. దీన్ని టోటల్ డైరెక్షన్లో తిరుగుతుంది, ఒక ట్రైపోడ్లో వర్క్ చేస్తుంది మనకి ఇది. ఓకే, సో మనం ముందుగా దీనికి ఫిట్ చేద్దాం. ఓకే, కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఒకటి ఏంటంటే ఇప్పుడు ఈ పైన మనకి కంపల్సరీ ఒక థ్రెడ్ అవసరం అవుతుంది. ఇది ఏంటంటే ఇది న్యూ వెర్షన్ ఇది, కానీ మనము ఒక అడాప్టర్ తీసుకోవాలి. దానికి మనకు మార్కెట్లో ఇట్లాంటి అడాప్టర్లు చాలా దొరుకుతాయి. ఎక్కడైనా కానీ మార్కెట్లో అడాప్టర్లు చాలా దొరుకుతాయి. ఇదేంటి అంటే మనం దీనికి సెట్ చేసుకోవచ్చు. కానీ కొన్ని స్టాండ్లకి ఏమైందంటే పైన స్క్రూ ఇచ్చింటాడు, అటాచ్డ్ స్క్రూ ఇచ్చింటాడు, దీనికి లేదు. రైట్, ఒక్క నిమిషం, ఫస్ట్ దీన్ని తీసి మళ్ళీ దాన్ని పెట్టేద్దాం. ఇది ఎందుకు అంటే మనకి లైట్ డైరెక్షన్ ఎలా కావాలంటే అలా తిప్పుకోవచ్చు అనమాట. ఒకే సైడే లేకోకుండా మనకు ఎలా కావాలంటే అలా లైట్ డైరెక్షన్ తిప్పుకోవచ్చు మనం. రైట్, రైట్, ఇదేంటంటే మనం డైరెక్ట్ సిపియూకి ఇచ్చుకోవచ్చు అనమాట. అంతకు మించి లేదంటే కన్నా ఛార్జర్ ఉన్నా కూడా ఛార్జర్కి పెట్టుకోవచ్చు. ఒక నిమిషం పెట్టి చూపిస్తా మీకు. రైట్, ఆన్ చేస్తా. ఆన్ అయింది. మెయిన్ ఏంటంటే వాడు మనకు డైరెక్ట్ పవర్ కేబుల్ ఇవ్వలేదు కాబట్టి ఓన్లీ యూఎస్బి కేబుల్ ఇచ్చాడు. అంటే ఒకటి మనం మానిటర్కి ఇది సిపియూకి పెట్టుకోవచ్చు, లేదంటే కినా ఛార్జర్ ఉంటుంది కదా, ఛార్జర్కైనా కూడా మనం పెట్టుకోవచ్చు అనమాట. 2 విధాలుగా అవకాశం ఉంది. సో హై పవర్ కాదు కదా, లో పవర్ కాబట్టి మనకి ఇది డైరెక్ట్ లైట్ ఇచ్చాడు.
సో కలర్స్ కూడా 3 వేరియేషన్స్ కలర్స్ ఉన్నాయి మనకి. ఆఫ్ దీని రిమోట్ ఉంది. ఉంది రిమోట్ లేదు రిమోట్ లేదు. ఏమి సో ఇప్పుడు ఆఫ్లో ఉంది. మనం ఇప్పుడు ఆన్ చేసుకోవచ్చు. ఆన్ చేసుకున్న తర్వాత కూడా మనకి బ్రైట్నెస్ ఎక్కడానికి తగ్గడానికి కూడా ఆస్కారం ఉంది. చూడండి ఇంక ఇప్పుడు తగ్గింది కదా, మళ్ళీ ఎక్కించుకోవచ్చు. అంటే లైటింగ్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. తర్వాత కలర్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. టోటల్గా 3 కలర్స్ ఉన్నాయి. 1, 2, 3 అండ్ 1. 3 కలర్స్ వేరియేషన్స్ ఉన్నాయి. వాటి చాలా బెస్ట్గా ఉంటుంది. సో మనకు ఓకే ఒకటది ఒకటి ఇది. మన స్టూడియోకి సంబంధించి ఇప్పుడు 2 లైట్స్ తీసుకొచ్చాము. కానీ ఇదైతే చాలా బాగుంది, మనకి సింగిల్గా బాగా ఉపయోగపడుతుంది. కలర్ చేంజెస్ బాగుంది. సో ఈ ఎల్ఈడి లైట్ మాదిరి కలర్స్ ఇది కూడా బాగా చేంజ్ అవుతుంది. మనకు ఈ ఎల్ఈడి లైట్స్ ఎలాగైతే కలర్ చేంజ్ అవుతుందో సేమ్ అదే రీజన్లోనే మనకి ఈ ఎల్ఈడి లైట్ కూడా కలర్ చేంజ్ అవుతుంది. సో బెస్ట్గా ఉంది నాకు తెలిసి. మన యూట్యూబర్స్ ఎవరైనా కూడా తీసుకోవచ్చు. మీకు నచ్చితే మీరు కూడా తీసుకోండి. ఓకేనా? బాయ్.